వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఆలీ బాబా, బాబా ఆలీ, లవ్లీ బాబా, లాటీ బాబా. నువ్వా? ఏంటే ఆలీబాబా పేరు తెక్కలరుస్తున్నావు? నువ్వు కలవరిస్తున్నావు, ఏంటి విషయం? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఏంటి? నా కాబోయే మొగుడిని నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కాబోయే మొగుడా? ఓయ్, ఆయన్ని ముందు చూసింది నేను, సాంగ్ వేసుకుంది నేను. మేం వేసుకోలేదేంటి? మేము వేసుకున్నాం సాంగ్. కోటై సిస్టర్ తో కాంపిటీషనా? నేను బెమ్మో సిస్టర్ ని. సరే, నెల రోజుల్లోగా ఆలీబాబా నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెళ్ళ తాళి కట్టించుకోకపోతే నా పేరు పూలందేవే కాదు. అదే నెల రోజుల్లో నేను ఆయన దాన్నై ఆయన్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు పూజా బేడియే కాదు. ఛాలెంజ్, ఛాలెంజ్. సూపర్ అలీబాబా, సూపర్. ఇన్నాళ్ళకు నువ్వు కూడా ఒక మగాడవని నిరూపించుకున్నావు. చిన్నప్పటి నుంచి అంతే సార్, కాకపోతే కొంచెం లేట్ అయితే ఏమయ్యా? అప్పాజీని అరెస్ట్ చేయడంలో నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ప్రజల రెస్పాన్స్ చూసావా? ఇప్పుడు నువ్వు జనానికి కనపడితే చాలు. పిచ్చి కొట్టుడు కొడతారా సార్? జైలు కొడతారయ్యా. మన డిపార్ట్మెంట్ కే సింహస్వప్నం అయిన అప్పాజీని అరెస్ట్ చేసి పోలీసులు తలెత్తుకునేటట్టు చేశావు. లేకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి సంఘ సంస్కర్తని. సంఘ సంస్కర్త కాదు, సంఘ విద్రోహి. అదే సంఘ విద్రోహిని అంత తేలిగ్గా వదిలేస్తానా? ఎస్పీ గారి ముందు ఏంటా నిలబడ్డాం? సరిగ్గా నిలబడ్డాం. వీణ్ణి ఒక్క గంట అయినా లాకప్ లో పెట్టాలనుకున్నాను, పెట్టాను. గంట అయిపోయింది, ఇప్పుడు వదిలేస్తున్నాను. వదిలేస్తావా? అవును సార్, ఇలాంటి దుర్మార్గులు లాకప్ లో ఉంటే పోలీస్ స్టేషన్ చెడిపోతాయి. చెడిపోయినా సరే వీడిని మాత్రం వదలటానికి వీలు. వదలకపోతే ఎలా సార్? అగ్రిమెంట్ గంటకేగా చేసుకుంది. అగ్రిమెంట్ అంటే అదే సార్. వీడిని గంటే లాకప్ లో పెడతాను ముందే చెప్పాను. నో, వీడిని వెంటనే తిహార్ జైలుకి షిఫ్ట్ చేయమని ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు. తిహారీ జైలా? ఈయన ఒప్పుకోడేమో సార్. ఒప్పుకోవడానికి వాడేవాడు. పైగా వాడు ఈ స్టేషన్ లోనే ఉంటే వాడు అనుచరులు బాంబులతో దాడి చేయొచ్చు. అమ్మో, నిజమే సార్. మనం అలా స్టేషన్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అక్కర్లేదు. అబ్బారావు, సార్, వాడిని వెనక్కించండి. ఓకే సార్. సార్, పాపం ఈసారి వదిలేండి సార్. ఏదో తెలుసో తెలియకో మర్డర్లు చేశాడు. ఈ మాత్రం దానికే తిహార్ జైలుకి ఎందుకు? వాడి మానాన్న వాడు వదిలేస్తే వాడి పాపాన వాడే పోతాడు. అక్కర్లేదు, వాడికి తిహార్ జైలే కరెక్ట్. కొంచెం ప్రమాదమేమో సార్. ప్రమాదం అంటే తిహారీ జైల్లో నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండరేమోనని. అక్కడ ఉన్న వాళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. అలా అయితే తప్పించుకోవడం కష్టం అవుతుంది కదండి. తప్పించుకోవడం అంటే తప్పించుకోడు కదా అని. ఏంట్రా ఇది? అమ్మ తోడు, మదర్ ప్రామిస్. ఇలా జరుగుతుందని నాకు కూడా తెలియదు సార్. తెలియకుండానే నన్ను తిహార్ జైలుకి పంపిస్తావురా? అబ్బే, నేను పంపట్లేదు సార్. మీరు కూడా వెళ్ళకండి. నోర్మై, గంట సేపని నమ్మించి నన్నే మోసం చేస్తావా? అలీబాబా, నన్ను చీట్ చేసి అరెస్ట్ చేస్తావు కదూ? జైలు నుంచి పారిపోయి వచ్చి నీ అంతం చూస్తానురా, నీ రక్తం కళ్ళ చూస్తానురా, నీ శవాన్ని లేపుతానురా. అప్పాజీ గారిని అరెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? టైం బాగోక. యువర్ ఆనర్, బోనులో ఉన్న ఈ ముద్దాయి సామాన్యమైన నేరస్తురాలు కాదు. పట్టపగలు నడి రోడ్డు మీద ముక్కు పచ్చలారని ఓ పసివాడిని భయపెట్టి బెదిరించి అమానుషంగా, దుర్మార్గంగా, రాక్షసంగా, కిరాతకంగా ఆ బాబు ప్రాణప్రదంగా ఎక్కాల పుస్తకంలో దాచుకున్న 7 o'clock బ్లేడుని సరిగ్గా 7 o'clock కి కాజేసింది. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ బ్రూ కాఫీ. ఆర్డర్ అంటే టిఫిన్ ఆర్డర్ చేయమని కాదు, కోర్టు ఆర్డర్. నిశ్శబ్దం. పిపి గారు, మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంత ఘోరమైన నేరం చేసిన ఈ ముద్దాయికి ఆడపిల్లని చూడకుండా కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మాయి. ఏంటంకల్? ఆర్డర్, ఆర్డర్. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేను నిజం చెప్దాం అనుకుంటున్నాను. ఇక లాయర్ ఎందుకు అంకుల్? ముద్దాయిలు అంకులు అంకుల్ అని 10 సార్లు అనకూడదమ్మా. అలాగే అంకుల్. ఈ నేరం నువ్వు చేసావా? చేశాను. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప ముద్దాయి తను చేసిన నేరాన్ని 3 సార్లు ఒప్పుకున్న మీదట పూలందేవి అనబడే ఈ నేరస్తురాలికి 22 నిమిషాల లాకపు శిక్షను, 25 న్యాయ పైసల జరిమానాను విధించడమైనది. ఓయ్, నాకు వేసిన 22 నిమిషాల శిక్షాకాలం ఇక్కడే పూర్తయ్యేట్టుంది. మీ రొమాన్స్ ఆపి నన్ను తీసుకుపోదా. సార్, మొబైల్ కోర్టు వారు ఈ అమ్మాయికి 22 నిమిషాల లాకప్ శిక్ష వేశారు.
నువ్వా? ఏం చేసావు? బ్లేడ్ దొంగతనం చేశానండి. బ్లేడా? దేనికి? అది చాలా సీక్రెట్. అందరి ముందు చెప్పాలంటే అయితే ఉండు. ఇక మీరంతా దూరంగా నిలబండి. ఇప్పుడు చెప్పు. అంతా మన వైపే చూస్తున్నారు. ఇదిగా మీరంతా అటు పక్క తిరిగి నిలబండి. ఇప్పుడు చెప్పు. ఇక్కడ చెప్పాలంటే ఏదోగా ఉంది. ఎలాగో లాకప్ శిక్ష అనుభవించాలిగా. శిక్ష అనుభవిస్తూ చెప్తాను. సెల్లోకి రండి. సెల్లోకా? చూసేవాళ్ళు నాకు కూడా శిక్ష పడింది అనుకుంటారేమో. అంత భయం అయితే వద్దులేండి. భయమా? నాకా? చచ్చా పద. రాయ్, ఎవరినడిగి జీపు తీసుకొచ్చావురా? ఏంటి? నా జీపు నేను తెచ్చుకోవడానికి నిన్ను పర్మిషన్ అడగాల? మరి నేను హెడ్ కానిస్టేబుల్ ని, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎస్ఐ. బాబాయ్, మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నేను బయటికి వెళ్ళాలా? రేయ్, కమిషనర్ కొంపకి సున్నం కొట్టి నీకు ఎస్ఐ ఉద్యోగం ఇప్పించారా? బాబాయ్, ఇక్కడ లేడీస్ ఉన్నారు, పర్సనల్ సొద్దు. ఏంటది బోర్డు పర్సనల్స్? అది నీకు అనవసరం. ఒక ఎస్ఐగా, నీ పై అధికారిగా నీ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలుతున్నాను. బయటికి వెళ్ళు. ఆయనే వెళ్తారు, మీరు రండి. ఇన్నాళ్ళు మీ వాడిని కసివాడు అనుకున్నాం. చాలా కసివాడు సుమా. ఆడపిల్లంటే 6 మైళ్ళ దూరంలో ఉండేవాడు, అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకుని లోపలికెడతాడా? పెద్ద మనిషి అయ్యాడు కదండి. పెద్ద మనిషా? ఏమిటండి ఆ సెక్స్ మాటలు? నా బోర్డంతా సిగ్గేస్తుంది. సిగ్గెందుకు చెప్పు. 3వ తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది. చెక్కడానికి వాడి దగ్గర బ్లేడ్ లేదు. పాపం వాడి తల్లి దగ్గర బ్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు. ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి. వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయిన వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి. ఇదేమిటి ఇలా కౌగులించుకున్నావు? ఇలాగే ఆ పసివాడు నన్ను వాటేసుకుని బ్లేడు బ్లేడు అని బోర్ నేర్చాడు. ఆ ఏడుపుకి నా లివర్ కరిగిపోయింది. లివర్ కరిగిపోయిందా? అవును, అందరికీ గుండె కరుగుతుంది. అదేమిటో నాకు లివర్ కరుగుతుంది. అంతే, ఆడది అబల కాదు, సబల అని విజయశాంతిలాగా నిరూపించాలనుకున్నాను. వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకంలోని బ్లేడ్ దొంగిలించా. నేను చేసింది నేరమా? నేను చేసింది పాపమా? నేను చేసింది ఘోరమా? చెప్పండి, నేనున్న పరిస్థితిలో మీరుంటే ఏం చేసేవారు? నేను నీలాగే దొంగతనం చేసేవాడిని. అవును, నాదో చిన్న డౌట్. ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు. అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని మీ పోలీసులు అనుమానిస్తారు. అవునవును, వాళ్ళు అలాంటి వాళ్ళే. అమ్మో, ఇదేంటి బటన్స్ అన్ని విప్పేశావు? సారీ అండి, మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనరిజం. ఏమనుకోకండి. పర్లేదు పర్లేదు, నీ శిక్షాకాలం పూర్తయిపోయింది. నిన్ను వదిలేస్తున్నాను. మ్. పద. వస్తున్నారు. సార్, బొత్తాలు పెట్టుకుంటున్నారు సార్. చూస్తున్నా. అమ్మాయి కూడా బట్టలు సర్దుకుంటుంది సార్. అది చూస్తున్నా. ఇదిగో, ఈ 100 రూపాయలు తీసుకెళ్లి అటువంటి పిల్లలకి బ్లేడ్ కొనిపెట్టు. సార్, డబ్బులు కూడా ఇస్తున్నారు సార్. ఆ యథవకి అదొక మంచి అలవాటు ఉంది, ఎవరిలోనే ఉంచుకోడు. వెళ్ళొస్తాను సార్. ఇటు సౌండ్ వస్తుంది, అటు సౌండ్ వస్తుంది. ఉన్నది ఒక్కడే ఏకలింగం. ఎడపడ చిక్కుతున్నాడా? లింగం, ఏకలింగం, లింగం, లింగం, ఏకలింగం. ఏంటి, ఉలి దెబ్బ వినిపించిందా? అవునరా, నీకు కూడా వినిపించిందా? చా ఊరుకో. పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే, పిల్లలు గోళీలాడుతున్న ఉలి శబ్దమే, ఆఖరికి ఇంటికి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది. ఆ ఎగతాళే వద్దంటన్నా. ఎగతాళి కాకపోతే ఏంటాక? నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావు సౌండ్ అనుకుంటే ఎలాగే? అంతేలే, ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో చూడండి, మీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈ లోపల నా ఏకలింగం బావును వెతికి తెచ్చారా సరే, లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో 25 లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను. ఎరుగని డైమండ్
పాతిక లక్షల విలువ. ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సిందే. ఎలా? పదండి చెప్తాను.